మిత్రులారా, ఈరోజు పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నాడు ఇదే పల్నాడు జిల్లా నర్సరావుపేట గడ్డ మీద నుండి రఘురామకృష్ణరాజుకి వార్నింగ్ ఇచ్చి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు, అసలు మీకు మసీదులకి లైసెన్సులు ఉన్నాయా, చర్చిలకి లైసెన్సులు ఉన్నాయా అని చెప్పేది రఘురామకృష్ణరాజు అనే ఒక నియంత బ్యాంకుల దొంగ కోర్టుల నుండి పర్మిషన్లు తీసుకొచ్చి నేను చర్చిలు పడేస్తాను, మసీదులు పడేస్తానని అంటున్నప్పుడు మనం ఏదైతే ఓట్లు వేసి గెలిపించామో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్టున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో సహా, ఎందుకంటే వీళ్ళంతా పోయి అక్కడ మోడీ సంకలం ఉన్నారు. వీళ్ళు దొంగతనాల కేసులు, వీళ్ళ మీద ఉన్న కేసులు దొంగతనాల కేసులు, దోపిడీల కేసులు, కూలీ కోరిక మర్డర్ కేసులు ఉన్నాయి. వీళ్ళు దొంగతనాల కేసు నుండి ఏం మాట్లాడలేని పక్షాన ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ ముస్లింల పక్షాన, దళితుల పక్షాన, క్రైస్తవుల పక్షాన మాట్లాడినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రఘురామకృష్ణరాజుకి సవాల్ చేసింది బహుజన సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ గారు. రఘురామకృష్ణరాజు ఖబర్దార్, పల్నాడు గడ్డ మీద నుండి నీ అంతు చూస్తావు. నువ్వు ఏదైతే ఆకువీళ్ళలో చర్చలు పడేస్తానని అంటున్నావో అదే రోజు, అదే తారీఖు, అదే నిమిషానికి నీ ముందు వచ్చి నీ అంతు చూస్తామని సవాల్ విసిరాం. పల్నాడు గడ్డ మీద నర్సరావుపేట నుంచి అది అనుకున్న విధంగానే మార్చి 3వ తారీఖు వెళ్ళాం. వాటి అంత చూసాం. ఈ రోజు మనం తోక ముడుచుకొని బయటికి పోయిన పరిస్థితి మిత్రులారా. కేవలం బహుజన సమాజ్ పార్టీకి ఒక్కసారి మనం తిరగబడితే ఈ ప్రభుత్వాలు తోక ముడుచుకొని వెళ్ళిపోయినాయి. ఇదంతా ఈ ఘనత మొత్తం బహుజన సమాజ్ పార్టీ మన రాష్ట్ర అధ్యక్షుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బందెల గౌతమ్ గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆ తరుణంలోనే నాకు ఇది కాలి గాయం కావడం జరిగింది. ఆయన చాలా రోజులు నేను వస్తానన్నా అంటే వదిలేన్నా, ఏమొద్దులే, చిన్నదని నేను కాజాటగా వదిలేశాను. అది చిన్నది కాదు, పెద్దగా ఈ రోజు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ గారికి, అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షులు అన్న గోపిరాజన్నకు, గుంటూరు జిల్లా అధ్యక్షులు ప్రకాశ్ రావున్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ తలా రెండు నిమిషాలు మాట్లాడారు. గుంటూరు జిల్లా అధ్యక్షులు 2 నిమిషాలు వచ్చారు. రెడ్డిపాలెం గ్రామ ప్రజలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, అమ్మలకు అందరికీ కూడా జైభీమమ్మ. మరి ఈరోజు రెడ్డిపాలెం గ్రామం నుంచి రేపు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇక్కడ ఎంతమంది అయితే వార్డు మెంబర్లుగా పోటీ చేస్తారో, ఎంపీటీసీలుగా పోటీ చేస్తారో, మొట్టమొదటి సీటు రాష్ట్రంలో మరి మన నీలల రాజన్న నాయకత్వంలో, అలానే మన